విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఓకే. సరే ఇప్పుడు ఇంత ఇబ్బందులు పడుకుంటూ ఇంత ఒత్తిళ్ళు ఈ పోలీసులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తట్టుకొని మీ కుటుంబాలను వదిలేసి ఎందుకు ఇదంతా చేయడం అసలు? అంటే ఒక ఉన్నత లక్ష్యం. విప్లవోద్యమంలో అయితే అంతకుముందు మాకంటే ముందు ఎన్నో వేల మంది, అది ప్రపంచవ్యాప్తంగా విప్లవోద్యమంలో ఎంతో మంది ఒరిగినరు, ఎంతో మంది కొంతమంది త్యాగం చేయకపోతే ఒక గొప్ప సమాజం ఎట్లా నిర్మాణం అవుతుంది? సరే బయట కాంగ్రెస్ పందాలని అనుకుందాం, గాంధీ తనకు తాను శిథిలం చేసుకోకపోతే, శరీరాన్నో తన జీవితాన్నో శిథిలం చేసుకోకపోతే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చేది కాదు కదా. కాబట్టి ఒక మంచి మార్పు రావాలి అంటే కొన్ని త్యాగాలు కావాలి, పోరాటం చేయాలి. పోరాటం చేస్తున్న క్రమంలో ఈ కష్టాలు ఉంటాయి. అంటే జీవితంలో కష్టపడకుండా ఎవరు ఉంటారు? ఒక కార్మికుడు కూడా వాడి కష్టమైన జీవితమే. మేమేమో సరే భార్య పిల్లల్ని వదిలేసి లేదా తల్లిదండ్రుల్ని వదిలేసి బంధువుల్ని వదిలేసి పోవడం. ఇంకా నేను మా వరకు ఇంకా తెలంగాణలో తిరుగుతున్నాం. ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఉందనుకోండి, మొత్తం అసలు రాష్ట్రం కానీ రాష్ట్రం, దేశం కానీ దేశం, చెగువేరా ఉన్నాడు. ఒక దేశంలో విప్లవం వచ్చినాక ఇంకో దేశానికి పోయింది. అంటే ఆ రకంగా మనం ఒక జీవితానికి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్న తర్వాత దాని మీదనే మన ఆలోచన ఉంటుంది. ఈ పెద్ద కష్టాలు అనిపించవు. సరే మీరు ఇన్ని సంవత్సరాలు పోరాటం చేస్తున్నారు, విప్లవ పోరాటం, ఏం సాధించారు మరి? ఎస్, ఖచ్చితంగా ఇవాళ విప్లవోద్యమం వల్ల గ్రామాలలో అనేక మార్పులు వచ్చినాయి. దళితులు చెప్పులు నడిచే పరిస్థితి మా చిన్నప్పుడు ఉండే. కొన్ని గ్రామాలలో గుళ్ళకు రాలేని పరిస్థితి ఉండే. కొన్ని గ్రామాలలో 2 గ్లాసుల పద్ధతి ఉండే. ఇవాళ అది పోయింది కదా, ఎక్కడ ఉంటుంది అసలు ఊహ కూడా. ఇప్పుడున్న తరాలకు అది కనిపించ కూడా కనిపించదు. అందుకోసమని కొన్ని చాలా మార్పులు వచ్చినాయి. అయినా ఇంకా రావాల్సిన మార్పులు ఉన్నాయి. అంతిమంగా కమ్యూనిజం ఏర్పడాలి, ఒక మహోన్నత సమాజం ఏర్పడాలనేది లక్ష్యం. తర్వాత సరే ఆ చిన్న చిన్న మార్పులు, ఈ 2 గ్లాసులు, ఈ పద్ధతులు, ఆత్మగౌరవ పోరాటాలతో పాటు ఇవాళ మాకంటే ముందు బీసీ ఉద్యమం రాడికల్గా లేదు. వీరన్న వచ్చిన తర్వాత కుల ఉద్యమాలు మేమెంతమంది మాకంత వాటా అనేది ఒక విప్లవాత్మకమైన నినాదంగా మారిపోయింది. ఈరోజు ఇవన్నీ ఉన్నటువంటి బీసీ ఉద్యమాలు, ఈరోజు ఆర్ కృష్ణయ్య కానీ, తీన్మార్ మల్లన్న కానీ, మీరు కానీ చాలా మంది చేస్తున్న బీసీ ఉద్యమాల వెనుక ఖచ్చితంగా మా రోజు వీరన్న యొక్క పోరాటం ఉన్నది. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఇవన్నీ చేస్తున్నారు. అయినప్పటికీ మా రోజు వీరన్న చరిత్ర అనేది మనం విస్మరించింది. రాజకీయ పార్టీలు విస్మరించినాయి, చాలా మంది విస్మరించారు. గద్దర్ లాంటి వాళ్ళు ఇదే నక్సలైజ్గా, ఇదే మావోయిస్ట్గా పోరాటం చేస్తే ఆయన పేరున అవార్డులు పెడుతున్నారు. అవునా కదా? కొంతమంది పేరిట రాజ్యసభ సభ్యులు, కొంతమంది పెద్ద పెద్ద పదవులు ఇస్తున్నారు, పెద్ద పెద్ద జయంతులు వర్ధంతులు చేస్తున్నారు. కానీ మా రోజు వీరన్నను ఈ ప్రభుత్వాలు కానీ, ఈ పార్టీలు కానీ అందరూ కూడా విస్మరించారు. ఇవన్నీ ఉద్యమాలు జరుగుతున్నాయంటే ఆయన కారణం. మరి ఎందుకు అటువంటి పరిస్థితి నెలకొన్నది? మా రోజు వీరన్నను చరిత్ర ఎందుకు విస్మరించింది? ఈ పార్టీలు ఎందుకు విస్మరించారంటే ఏం చెప్తారు? పార్టీలు ఎప్పుడు శత్రువుగానే భావిస్తాయి. ఎందుకు వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడిందనే? అంతే కదా. అగ్రకులాల కుల నిర్మూలన జరగాలి, అగ్రకులాల పెత్తనం పోవాలి, కులాల సమానత్వం రావాలని కోరిక అనేది జనరల్గా ఇప్పుడున్న అన్ని పార్టీలకు అగ్రకులాల పెత్తనమే. కాబట్టి వాళ్ళందరికీ వీరన్న అంటే పడడు. సో వీరన్న కోరుకున్నది బహుజన విప్లవం. అందుకని వీరన్నను వాళ్ళు గుర్తుపెట్టుకోరు. మిగతా ఎంతో మంది విప్లవకారులు ఒరిగినా వీరన్నను ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ప్రజల గుండెల్లో ఉంటాడు వీరన్న. అందుకని వీరన్నను సమాజం ఎప్పుడు మర్చిపోదు. అంబేద్కర్ను మర్చిపోదు, వీరన్నను మర్చిపోదు. అంబేద్కర్ కంటే పెద్ద నాయకులు ఉన్నా ఇవాళ అంబేద్కర్ విగ్రహాలు లేవు. కానీ వీరన్నకు విగ్రహం ఒక్క ఊర్లో ఉన్నా ఇవాళ వీరన్న ప్రజల గుండెలలో ఉన్నాడు తెలంగాణలో. ఇవాళ మొత్తం బీసీ ఉద్యమాలలో ఎక్కడ పోయినా వీరన్నను గుర్తు చేసుకోకుండా ఉండరు. మన తీన్మార్ మల్లన్న మిర్యాలగూడెంలో పెట్టిండు, మా రోజు వీరన్న ఆకుల భూమన్న ప్రాంగణం అని పెట్టిండు. అంటే తప్పదనమాట, కుల ఉద్యమాలంతా కూడా వీరన్నను గుర్తు చేస్తారు. భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి కానీ, బీసీ వాదం బలపడితే మా రోజు వీరన్నకు చరిత్రలో పేజీలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఆయన ముఖ్యమంత్రి అనేది పెద్ద విషయం కాదు. సరే అదొక అంశం. వాస్తవాన్ని మేమెంతమంది మాకంత వాటా అనేది ఇక్కడ అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ బీసీలు 50% పైగా ఉన్నారు. ఈ 50% పైగా రిప్రజెంటేషన్ కావాలి. రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి, బీసీ ముఖ్యమంత్రి స్వతంత్రంగా వ్యవహరించగలుగుతాడు, బీసీ ప్రధానమంత్రి స్వతంత్రంగా వ్యవహరించగలుగుతాడు.
ఇవాళ ఏమైంది, పార్లమెంటులో 83 మంది ఉన్నారు అనుకుందాం, ఉమ్, 543 మందిలో అగ్రకులాలే ఒక 50-60% ఉంటారు. అవును. అయినప్పుడు ఒక బీసీ ప్రధానమంత్రి అయి ఉండి బీసీలకు ఎస్సీలకు ఒరగబెట్టేది ఏమి ఉండదు. ఉమ్, ఎందుకంటే అది మళ్ళీ టాటా, బిర్లా, అంబానీ బనియాల్ని పోషించడానికి ఆ పదవిని వాడుకుంటారు, ఉమ్, వాళ్ళు దోచుకోవడానికి వాడుకుంటారు. అందుకని బీసీ పీఎంఏ వాళ్ళకు దోచి పెడుతుంటే బీసీ సీఎం మాత్రం ఏం చేస్తాడు? అవును. అందుకని బీసీ సీఎం కావడం కంటే ముందు బీసీ ప్రాతినిధ్యం పెరగాలి. ఉమ్, ఉదాహరణకి ఇప్పుడు మన తెలంగాణ అసెంబ్లీలో 119 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. దాంట్లో 50% అంటే కూడా తక్కువలో తక్కువ 60 సీట్లు రావాలి. ఉమ్. ఈ 60 ఉన్నాయా? లేవు. లేవు. 60 మంది ఎమ్మెల్యేలు కూడా లేరు. అట్లా 60 లేవు. కనుక మనం ఆ పోరాటం అనేది ప్రధానమైనది.